వినబడుతుంది. ఇప్పుడు మీ వాయిస్ కూడా నాకు వినబడుతుంది. అరుణ సిస్టర్ చెప్పారు కదా ఇందాక జవాబు. ఎంతమంది ప్రవక్తలు రాశారు మన బైబిల్ గ్రంథాన్ని? 40 నుండి 45 వరకు. కరెక్ట్ 40 నుండి 45 వరకు. క్రీస్తు పూర్వం ఏ శతాబ్దం నుండి ఏ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు బైబిల్ రాయబడిందని మాట్లాడుకున్నాం నిన్న మనం. 1500 సంవత్సరం నుండి 100వ సంవత్సరం. 1500 సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు వ్రాయబడింది. రకరకాల ప్రవక్తలు, రకరకాల వృత్తుల వారు వ్రాశారు. అందుకే వారు రాసినంత ఒక్కరి చేత ప్రేరేపించబడి రాశారు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు. కాబట్టి బైబిల్ ఏకాభిప్రాయం కలిగినటువంటి పుస్తకం. అది కూడా దేవుని యొక్క మనసును తెలియజేసే పుస్తకం, పవిత్ర గ్రంథం. కానీ వినే మనమే బైబిల్ని రిసీవ్ చేసుకునే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి అని మనం మాట్లాడుతాం. నిన్నటి దినాన్ని నేను ఒక కథ చెప్పవలసి ఉంది మీకు, కానీ 9 దాటిపోయిందండి, నేను కథలోకి వెళ్ళలేదు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ కథ ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, ఎప్పుడు కూడా బైబిల్ని నమ్మేటువంటి మనము ఒకే అభిప్రాయాన్ని తెలియచేసే బైబిల్ని ఒకే అభిప్రాయంతో అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు గూగుల్ మీట్లో ఉన్న వారికి కాదు ఈ మాట, బయట రేపు యూట్యూబ్లో వచ్చిన తర్వాత కూడా వినే మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ అభిప్రాయము ఒక అభిప్రాయంతో మాట్లాడుతున్నప్పుడు, ఏకాభిప్రాయంతో బైబిల్ మనతో మాట్లాడుతున్నప్పుడు, బైబిల్లోని విషయాలు ఆలకించే మనం కూడా ఏకాభిప్రాయంతో దాన్ని స్వీకరించాలి. ద్వంద్వ అభిప్రాయాలతో దాన్ని స్వీకరించకూడదు అని నేను బ్రతిమాలుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటనేది ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. ఒక గురువు గారికి 4 శిష్యులు ఉన్నారట. 4 శిష్యులు కూడా గుడ్డివారు. వారు ఎవరు? వాళ్ళు గుడ్డివారు. కథలో కొసమెరుపు అనమాట ఇది. కొన్ని కథలంటేనే అవి అబద్ధాలు, అసత్యాలు, కానీ అర్థం కావడానికి కొన్నిసార్లు కథలో ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. వాళ్ళు గుడ్డివాళ్ళు, కానీ ఆ 4 శిష్యులు ఒక ఏనుగును చూడడానికి వెళ్ళారు. కథలో కొసమెరుపు ఏంటి? గుడ్డివాళ్ళు చూడడానికి వెళ్ళడం కొసమెరుపు. ఆశ్చర్యం కలిగించే ఒక ఏమంటారు దాన్ని, ఒక యూటర్న్ తీసుకునేటువంటి పాయింట్, హైలైట్ అంటాం కదా, అలాంటిది. ఏనుగును చూడడానికి వెళ్ళినప్పుడు 4 వెళ్ళారు, ఏనుగును చూశారు. ఆ 4 కూడా ఎలా చూశారంటే ఏనుగును, ఆ మొదటి శిష్యుడు ఏనుగు తొండాన్ని తాకి చూశాడు, చేతితో తడిమి చూశాడు. తడిమి అనుకున్నాడు తను ఏనుగంటే పెద్ద సిలిండర్ లాగా ఉంటుంది అని అనుకున్నాడు. ఇంకొక శిష్యుడు ఏం చేశాడంటే ఏనుగు యొక్క తోకను పట్టుకొని చూశాడు, తోకను మాత్రమే పట్టుకొని చూశాడు. అతనేమనుకున్నాడంటే ఏనుగు అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఒక పైపు లాగా ఉంటుంది అని అనుకున్నాడు. మరొక 3వ శిష్యుడు ఏం చేశాడంటే ఏనుగు యొక్క పాదాలను, కాళ్ళను పట్టుకొని చూశాడు. కాళ్ళను పట్టుకున్న ఆయన ఏమనుకున్నాడంటే ఏనుగు అనేది ఒక స్తంభం లాగా ఉంటుంది అనుకున్నాడు, లావుపాటి స్తంభం లాగా ఉంటుంది అనుకున్నాడు. 4వ శిష్యుడు ఏనుగు యొక్క పొట్ట భాగాన్ని, లేకపోతే వీపు భాగాన్ని తడిమి చూసి అనుకున్నాడు ఏనుగు ఒక పెద్ద గోడలాగా ఉంటుంది అనుకున్నాడు. వచ్చిన తర్వాత గురువు గారు, ఏనుగును చూసారా మీరు అంటే, చూసాం గురువు గారు. ఎలా చూశారు? కళ్ళు లేవు కదా మీకంటే తడిమి చూసాం గురువు గారు. ఓకే, వెరీ గుడ్. ఎలా ఉందో చెప్పండి అని అంటే, మొదటివాడు అంటున్నాడు ఏనుగు ఎలా ఉందని చెప్తాడు. మొదటివాడు సిలిండర్ లాగా ఉంది అని చెప్తున్నాడు. 2వ వాడేమో పైపు లాగా ఉంది అని చెప్పాడు. 3వ వాడు స్తంభం లాగా ఉందని చెప్పాడు. 4వ వాడు గోడలాగా ఉందని చెప్పాడు. మీరు చెప్పండి, ఏనుగు ఎలా ఉంటుంది? వీళ్ళ 4 చెప్పిన దేనితోనైనా ఏకీభవించవచ్చా మనం?
అన్ని కలిసి ఉంటాయి. అన్ని కలిసి కూడా ఉండవు. అన్ని కలిసి కూడా ఉండవు. ఏనుగు అసలు స్తంభం లాగా ఉండదు, సిలిండర్ లాగా ఉండదు, ఏనుగు పైపు లాగా ఉండదు, గోడలాగా కూడా ఉండదు. విడివిడిగా వాళ్ళకి ఎలా అనిపిస్తే అది చెప్పారు అంతే. కానీ వాళ్ళు నలుగురు చెప్పింది రాంగే. వాళ్ళు అంతటిని చూడాల, అంతటిని పరిశీలించాల. చూడడానికి వాళ్ళ కళ్ళు లేవు, అది వేరే విషయం. తడిమి చూసేటప్పుడు మొత్తాన్ని తడిమి చూడాల వాళ్ళు. అలాగే రక్షణ అనే అంశాన్ని కూడా బైబిల్లో తడిమి చూడాలి. మనం తడిమి చూడాలి. ఎలా చూడాలి? ఆది నుండి అంతం వరకు దాన్ని మనము పరిశీలిస్తూ చూడాలి. పరిశీలనాత్మకంగా మనము ఆ రక్షణను చూడవలసిన వారమై ఉన్నాం. యూదా పత్రికలో ఒక మాట ఉంది. ప్రవక్తలైనటువంటి వారు ఆ రక్షణను పరిశీలించిరి అని ఉంటుంది యూదా పత్రిక. పరిశీలించి తెలుసుకున్నారు. వాళ్ళు పరిశీలించకుండా, సెర్చ్ చేయకుండా, వెదకకుండా, కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా, కంప్లీట్గా దానిని తెలుసుకోకుండా మాత్రము మనకి దానిని వ్రాయలేదు. పరిశీలించి తెలుసుకొని మాత్రమే దానిని మనకి రాశారు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నలుగురు శిష్యులు చెప్పింది కూడా రాంగ్. క్రైస్తవ్యులకు కూడా రక్షణను గురించి లేక బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఒకే ఏకైక మనస్సు గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు ఈ రక్షణ వస్త్రమును దేవుడు ఎలా ధరింప చేస్తాడు? రక్షణ వస్త్రమును దేవుడు ఒక్కసారి ధరింప చేసిన తర్వాత ఎవరైనా పోగొట్టుకున్న వారు ఉన్నారా? ఒకవేళ పోగొట్టుకుంటే దానిని మరలా తిరిగి రాబట్టుకోవడం ఎలా? అసలు రక్షణ అనే వస్త్రం పోతుందా? స్థిరంగా ఉంటుందా? రక్షణ అనే వస్త్రం మాత్రమే కాకుండా అలాంటి వస్త్రాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా బైబిల్లో ఏదైనా వస్త్రం చెప్పబడిందా అనే అంశాలు మనం మాట్లాడుకుందాం. మొదటిగా మీరు నాతో పంచుకోండి. ఎప్పుడు నేనే మాట్లాడను కాదు, నేను కూడా మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. మీరు కూడా నాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఏమని అంటే, బైబిల్లో మీకు తెలిసిన వస్త్రాలు ఏవైనా ఉంటే చెప్పండి. మీరు చెప్పలేదంటే మొత్తం నేను రెఫరెన్స్లతో మొత్తం చెప్పాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. తెలుసు నాకు అర్థమైతే, తెలియనివి మాత్రమే నేను చెప్తాను. దీన వస్త్రము, ఉల్లాస వస్త్రము అమ్మ చెప్పారు. ఇంకా రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రము. వెరీ గుడ్. అందరూ మాట్లాడాలి ప్లీజ్. దీన వస్త్రము, పెండ్లి వస్త్రము, ఉల్లాస వస్త్రము. ఇంకా గొర్రెపిల్ల రక్తములో ఉతుకున్న వస్త్రము. వెరీ గుడ్. గొర్రె పిల్ల రక్తములో ఉతకబడిన లేక కడుగబడిన వస్త్రం. ఇంకా నీతి వస్త్రం అన్నారా అన్న? వెరీ గుడ్ అన్న. నీతి వస్త్రము 5 వచ్చాయి. ఓకే, ఎక్కువ మిమ్మల్ని కష్టపెట్టను. ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం. రెఫరెన్స్లు కూడా మీకు చదవద్దు. ఎవరైనా నోట్ చేసుకుంటానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే కనుక మీరు నోట్ చేసుకోండి. ఆదికాండం 27వ అధ్యాయం 15వ వచనంలో సొగసైన వస్త్రము ఉంది. మనం ఎక్కువగా రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, పెండ్లి వస్త్రము, తెల్లని వస్త్రము, ఊదారంగు వస్త్రము, ఇలాంటివి ఎక్కువగా మనకి వాక్యాలు వినేటప్పుడు టచ్ అవుతూ ఉంటాయి. వాక్యాలు వినేటప్పుడు ఎక్కువ ఇవి చెప్పబడుతుంటాయి కాబట్టి అవే మనకి జ్ఞాపకం ఉంది. ముఖ్యంగా నాకు కూడా ఈరోజు మరలా బైబిల్ అంతా తరచి చదువుకున్నప్పుడు చాలా చాలా రకాల వస్త్రాలు ఉన్నాయని మరలా నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను. నేను గుర్తు తెచ్చుకున్నవే
మీకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీకు తెలియదని కాదు, మీకు బాగా తెలుసు, కానీ మనం గుర్తుపెట్టుకోని విషయాలు కనుక అన్నీ కూడా అన్ని వేళలా గుర్తుండవు కనుక నేను మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 27:15 సొగసైన వస్త్రం ఉంది. నిర్గమ 88:2 ప్రతిష్ఠిత వస్త్రం ఉంది. నిర్గమ 31:10 సేవా వస్త్రం ఉంది. ఈ సేవా వస్త్రానికే మరో 2 పేర్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. సేవా వస్త్రము అన్న, యాజక వస్త్రము అన్న, ప్రతిష్ఠిత వస్త్రము అన్న ఒకే అర్థం వస్తుంది. సేవా వస్త్రము, యాజక వస్త్రము, ప్రతిష్ఠిత వస్త్రము, ఈ 3 వస్త్రాలు కూడా ఒకే వస్త్రానికి ఉన్నటువంటి నానార్థాలు. తర్వాత ఏఫోదు కూడా దానికి వర్తిస్తుందా? ఎఫోదు డ్రెస్లో ఒక భాగం. ఎఫోదు డ్రెస్లో ఒక భాగం. డ్రెస్లో ఆ ప్రతిష్ఠిత వస్త్రములోని ఒక భాగం ఎఫోదు అని. ఎఫోదు కూడా ప్రతిష్ఠిత వస్త్రములోని భాగం. తర్వాత నిర్గమకాండము 39:41 పరిశుద్ధ వస్త్రము చూస్తాం మనం. న్యాయాధిపతులు 5:30 విచిత్రమైన వస్త్రము. 2 సమూయేలు 1:24 రక్తవర్ణపు వస్త్రము. 1 రాజులు 11:30 క్రొత్త వస్త్రము. 2 రాజులు 25:29 బందీ గృహ వస్త్రం. జైల్లో ఖైదీలకు ఉండేటువంటి డ్రెస్, ఇప్పుడు ఈ లోకంలో కనిపెట్టింది కాదు, బైబిల్లో ఎప్పుడో ఉన్నటువంటి డ్రెస్, బందీ గృహ వస్త్రం. 1 దినవృత్తాంతాలు 4:21 సన్నపు వస్త్రము లేక సన్నపు నార వస్త్రం. నెహెమ్యా 7:70 యాజక వస్త్రం. ఇందాక చెప్పాం కదా, ప్రతిష్ఠిత వస్త్రం అన్నా, యాజక వస్త్రం అన్నా, సేవా వస్త్రం అన్నా ఒకటే అని. తర్వాత ఎస్తేరు 8:15 ధూమ్రవర్ణ వస్త్రం. యోబు 13:28 చిమ్మెట కొట్టిన వస్త్రం. యోబు 29:14 నీతి వస్త్రం. యోబన్న జ్ఞాపకం చేశారు ఇందాక. యోబు గ్రంథం 38:14 విచిత్రమైన పనిగల వస్త్రం. కీర్తన 132:18 అవమాన వస్త్రం. ప్రసంగి 9:8 తెల్లని వస్త్రం. ప్రకటనలో ఎన్నోసార్లు కనపడుతుంది తెల్లని వస్త్రం మనకి. యెషయా గ్రంథం 3:22 ఉత్సవ వస్త్రం. యెషయా 23:18 ప్రశస్త వస్త్రం. యెషయా 59:18 ప్రతిదండన వస్త్రం. యెషయా 61:3 ఉల్లాస వస్త్రం. యోవేలు 2:13 హృదయమనే వస్త్రం. జకర్య 3:3 మలిన వస్త్రం. మత్తయి 3:4 ఒంటె రోమముల వస్త్రం. యోహాను గారు ధరించుకున్న వస్త్రం కదా. మత్తయి 9:21 పై వస్త్రము. మత్తయి 22:12 పెండ్లి వస్త్రం. మార్కు 15:20 ఊదా రంగు వస్త్రం. లోక 24:4 ప్రకాశమానమైన వస్త్రం. యోహాను 11:44 ప్రేత వస్త్రం. 1 తిమోతి 2:9 తగుమాత్రపు వస్త్రం. అదే వచనంలో మిగుల వెలగల వస్త్రం. ప్రకటన 17:4 ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం. ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన వస్త్రం. ఇందాక అమ్మ చెప్పారు లూరియం. ప్రకటన గ్రంథం 7:14 గొర్రె పిల్ల రక్తములో ఉదకబడిన రక్తం. సేమ్, ఇవి 2 కూడా సేమ్. యెషయా 1:18 ఎర్రనిదైన వస్త్రం. కీర్తన 51:12 అలాంటి భావన వచ్చేటువంటి వస్త్రమే మనకి కనబడుతుంది. ఇవన్నీ కూడా చాలాసార్లు రిపీట్ చేయబడి బైబిల్లో మొత్తానికి 277 సార్లు ఈ రకరకాల వస్త్రాలన్నీ కూడా రిపీట్ చేయబడి బైబిల్లో మొత్తం మీద 277 సార్లు వస్త్రముల గురించి దేవుడు తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడించడం జరిగింది. ఇది అవగాహన కొరకు మాత్రమే. అయితే ఈరోజు మన పాఠంలో మనం నేర్చుకోబోయే ముఖ్యమైన మూల అంశం ఏంటయ్యా అంటే, దేవుడు మనకి రక్షణ అనే వస్త్రాన్ని ధరింప చేశాడు. కానీ ఆ ధరింప చేసిన వస్త్రము, మన రక్షణ వస్త్రము మురికిగా ఉందా, మలినమైందా, లేకపోతే ప్రకాశమానంగానే ఉందా, శుభ్రంగానే ఉందా, పవిత్రంగానే ఉందా అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మురికిగా ఉండటం అంటే ఏంటి, మలినమైపోవడం అంటే ఏంటి అని గనక ఆలోచన చేస్తే,
ఇద్దరిని ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకు తెలిసినే కనుక ఫాస్ట్గా వెళ్దాం. ఒకటి సంసోను గారు, 2 దావీదు గారు. వాళ్ళ జీవితం మనకు తెలుసు. ఇద్దరు కూడా పాపములో పడిపోయి దేవునికి అవిధేయులై దేవుడు చెప్పినట్లు నడుచుకోకుండా వాళ్ళకి ఇవ్వబడిన రక్షణను మలినం చేసుకున్నారు. హిస్సోపు కంటే తెల్లగా నన్ను కడుగుము అన్నాడు దావీదు. హిస్సోపు కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అంటే నేను మరకలుగా ఉన్నాను, మచ్చలున్నాయి, డాగులున్నాయి, నన్ను కడుగు ప్రభువా అన్నాడు. రక్షణ అనే వస్త్రానికి, వస్త్రం ఏదైనా రక్షణ అనే మాటను కొలిసే పక్క నుంచి మనం ధరించినటువంటి దుస్తులకి మురికి అవడం అనేది సహజం ప్రియులారా. జాగ్రత్తగా ఆలకిద్దాం. మన వాడుక భాషలోనే మనం మాట్లాడుకుంటున్నాం. మనం వేసుకున్న బట్టలకి మురికి అవడం అనేది చాలా చాలా కామన్ థింగ్. బట్టలకి మురికైతే వెంటనే కడుక్కోవచ్చు. రకరకాల సర్ఫ్లు ఉన్నాయి, రకరకాల సోప్స్ ఉన్నాయి, కడుక్కోవచ్చు. వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శుభ్రం చేసుకోవచ్చు. కానీ బట్టలకి మలినమైతే లేక మురికైతే కడుగుకున్నంత ఈజీ అయితే కాదు రక్షణ వస్త్రానికి మలినమైతే కడుక్కోవడం. విజ్ఞాపకుందా? దావీదు గారు దేవునికి హృదయానుసారుడుగా, ఇష్టానుసారుడుగా జీవించినప్పటికీ ఆయన తనకైనటువంటి మలినాన్ని, తాను చేసినటువంటి తప్పిదము వలన కలిగినటువంటి ఆ మురికిని కడుక్కోవడానికి ఎన్నో కీర్తనలు వ్రాయవలసి వచ్చింది. ఎన్నోసార్లు పలుమార్లు ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడ్డాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. రోజుల, నెలల, సంవత్సరాల లెక్క బైబిల్ మనకు తెలియచేయలేదు. కానీ మ్యాక్సిమం తన జీవితంలో చాలా కాలం, తన జీవిత కాలంలో మ్యాక్సిమం చాలా కాలం ఆయన పశ్చాత్తాపడ్డాడు. అనేక దినములు ఆయన పశ్చాత్తప్తుడయ్యాడు. కీర్తన గ్రంథం చదివేటప్పుడు మనకి అది తేట తెల్లంగా అర్థమవుతుంది. ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పేటప్పుడు నేను జ్ఞాపకం చేశాను. నా దోషములు నా తల మీదుగా పొర్లి పారుచున్నవి, అవి దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను చేసిన తప్పు వాసన వస్తుంది ప్రభువా, కంపు కొడుతుంది ప్రభువా, నా తల మీదుగా నన్ను మురికి చేసేసింది ప్రభువా. దుర్వాసన కలిగిన స్రావము మన తల మీదుగా పొర్లి ప్రవహిస్తూ ఉంటే మన బట్టలేంటి, మన దేహం కూడా అపవిత్రమవుతుంది, దుర్గంధం అవుతుంది. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అనేక మార్లు వాక్యముతో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అనేక మార్లు మన రక్షణను మనము బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. నేను రక్షింపబడ్డాను, బ్యాప్టిజం తీసుకున్నాను, సండే ఆరాధన చేస్తున్నాను, రెగ్యులర్గా ఎక్కడ ప్రార్థన ఉన్నా నేను అటెండ్ అవుతాను, డైలీ ప్రార్థన చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అంటే సరిపోదు. తూచుకుంటా ఉండాలి మనం వాక్యంతో. వాక్యం అనే అద్దంలో మనల్ని చూసుకుంటూ ఉండాలి. వాక్యం అనే తూనికలో మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా నేను తక్కువగా ఉన్నాను, అయ్యా దేవుడు నిన్ను, నెబుకద్నెజరు, బెల్షజరు దేవుడు నిన్ను తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు. సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీనినే. పౌలు గారు తన సొంత భాషలో తను రాసేటువంటి తన ఓన్ లాంగ్వేజ్లో ఏమన్నాడంటే, నా ఆత్మీయ స్థితిని, నా భక్తిని, లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నేను రోజు కూడా అభ్యాసము చేసుకుంటాను, అనుదినము అభ్యాసము చేసుకుంటున్నాను. భక్తిని అని అనలేదు కానీ ఆయన నా మనస్సాక్షి దేవుని ఎదుటను, విశ్వాసుల ఎదుట, దేవుని బిడ్డల ఎదుటను కల్మషము తోచుకున్నట్లు, లేకపోతే నా మీద నింద మోపుకున్నట్లు, మచ్చలేనిదిగా ఉండునట్లు నా భక్తిని, నా యొక్క ఆ మనస్సాక్షిని
మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు నేను దానిని అభ్యాసం చేసుకుంటున్నాను. ఉందా మనకి అభ్యాసం? మనం ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటామో తెలుసా రక్షణని? బాప్టిజం తీసుకోగానే పరలోక రాజ్యంలో సీట్ వచ్చేసింది కన్ఫర్మ్ అనుకుంటాం మనం. నో. బాప్టిజం తీసుకున్న తర్వాత చేయవలసింది చాలా ఉంది. ఫస్ట్ ఇయర్ మాత్రమే కంప్లీట్ అయినట్టు. ప్రాజెక్ట్ వర్క్ లేదా? సెకండ్ ఇయర్లో లెసన్స్ లేవా? ప్రాక్టికల్స్ లేవా? థర్డ్ ఇయర్లో లెసన్స్ లేవా? ప్రాక్టికల్స్ లేవా? ఎక్సర్సైజెస్ లేవా? టేబుల్స్ లేవా? డయాగ్రామ్స్ లేవా? పారాగ్రాఫ్స్ లేవా? అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోవాలి. మన భక్తి జీవితంలో కూడా బాప్టిజం తీసుకున్నంత మాత్రముననే మనం రక్షింపబడినట్లు కాదు. మన భక్తి జీవితాన్ని అభ్యాసం చేయాలి. ఎక్సర్సైజింగ్ ఆర్ స్పిరిచువాలిటీ. మన ఆత్మీయతను మనము అనుదినము పెంచుకుంటూ ఉండాలి. మా నాన్నగారికి రోజు చెప్తున్నాను నేను, నా బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా వాక్ చేయాలి. వాకింగ్ చేయండి. పొలాల వైపు వెళ్ళి నడిచిరండి. రోజు ఒకసారి వెళ్ళి మన చేను చూసి రండి. మ్యాక్సిమం ఎవరిని లిఫ్ట్ అడగండి. రోడ్డు మీద డైరెక్ట్గా మన ఊరు నుండి చీరాల వరకు నడవటానికి ట్రై చేయండి. మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ నడవండి. తర్వాత అందరూ నిన్ను ప్రేమించేవారు కనుక ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారు, ఎక్కండి. బస్సు ఉంది, బస్సు ఎక్కండి. సైక్లింగ్ చేయండి అని చెప్తుంటారు. ఎందుకంటే ఎక్సర్సైజ్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలంటే ఎక్సర్సైజ్ కావాలి ఖచ్చితంగా. డాక్టర్ చెప్పే మొట్టమొదటి మాట వాకింగ్ చేయి. బీపీ లేకపోయినా ఇప్పుడు చెప్తున్నాడు డాక్టర్, ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేయాలి. ఎందుకంటే బీపీ రాకుండా ఉండాలన్నా కూడా వాకింగ్ చేయాలి. వచ్చిన తర్వాత చేయడం కాదు, రాకుండా ఉండాలన్నా వాకింగ్ చేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్. ఆరోగ్యంగా బ్రతకాలంటే ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అని చెప్తున్నాడు డాక్టర్. ఆత్మీయంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే మన భక్తి జీవితానికి ఎక్సర్సైజ్ మస్ట్ అని చెప్తుంది ఈ డాక్టర్. మన డాక్టర్ బైబిల్ అనే డాక్టర్, వాక్యం అనే డాక్టర్. ఎన్నిసార్లు మనలను మనము అనలైజ్ చేసుకుంటున్నాం. ఇద్దరి ఉదాహరణలో నా మట్టుకు నాకు అర్థమైన మాట ఏంటంటే, మనల్ని మనం అనలైజ్ చేసుకునేటప్పుడు మన లోపం ఏంటో మనకు అర్థమైపోతుంది. రక్షణ పొందిన తర్వాత ఒకవేళ రక్షణలో పర్ఫెక్షన్ అనేది మనకు లేకపోతే, మీకు అర్థమవుతుంది నేను ఆ మాటలు అనుకుంటున్నాను ప్రియులారా. పర్ఫెక్షన్, రక్షణలో పర్ఫెక్ట్గా మనం బ్రతుకుతున్నాం, పర్ఫెక్ట్ విశ్వాసిగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇంపర్ఫెక్షన్గా ఉన్నా కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ మన భక్తి జీవితం సరిగ్గా లేకపోతే వెంటనే మనకు అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? దావీదు గారికి అర్థం అయ్యింది. ఎలా అర్థమైందంటే, రక్షణలో పర్ఫెక్షన్ లేకపోతే, రక్షింపబడిన తర్వాత పర్ఫెక్ట్గా బ్రతకట్లేదు అని గనక మనకు అనిపిస్తే మనకు ఎలా అర్థమవుతుందంటే, మనలో ఒక ఆనందం అనేది మిస్ అవుతుంది. దాన్నే బిబ్లికల్ లాంగ్వేజ్లో దావీదు గారు రక్షణానందము అన్నారు. అన్నారా లేదా? అన్నారా? దావీదు ఎక్కడైనా రక్షణానందం అనే పదం వాడారా? కీర్తనలు వాడారు. వెరీ గుడ్. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటే అర్థం ఏంటి? మరలా పుట్టించుము అంటే అర్థం ఏంటి? ఒకసారి పుట్టిందనే కదా అర్థం. ఒకసారి పుట్టింది, ఆ పుట్టింది చచ్చే స్థితిలో ఉంది. అసలు దూరం అయిపోయింది నాకు ఆ రక్షణానందం. నాలో లేదు ప్రజెంట్. ఆ రక్షణకు సంబంధించిన తాలూకు ఆనందం ఏదైతే ఉందో అది నాలో లేదు. ఆ ఆనందం నాకు కావాలయ్యా. నిన్ను నమ్ముకున్న తర్వాత, నువ్వు నిజమైన దేవుడు అని ఎరిగిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, ఆరాధిస్తున్న తర్వాత, నా వలన తప్పిదం జరిగిందయ్యా, అందువలననే
నాలో ఉన్న ఆ రక్షణానందము నాలో లేదు, వెడలిపోయింది. అది నాకు మరలా పుట్టించయ్యా. ఆ వచనము ఎంత భీకరమైన వచనమో, ఒకసారి చదువుదాం. 51:12 కీర్తనల గ్రంథం 51:12. కీర్తన నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. రెండో సిమ్టమ్ కనబడుతుంది దావీదు గారు. 3 సిమ్టమ్స్ లేండి, మొత్తం మీద 3 సిమ్టమ్స్ కనబడుతున్నాయి. ఏంటది? మొదటిది రక్షణానందం కోల్పోయాడు. రెండవది ఏం కోల్పోయాడు? సమ్మతి గల మనస్సును కోల్పోయాడు. మూడవది ఏం కోల్పోయాడు? దృఢత్వాన్ని కోల్పోయాడు. భక్తిలో బలము, దృఢత్వము, లేకపోతే స్టెబిలిటీ, స్థిరత్వము, ఆ బలమైన నమ్మకము అది కోల్పోయాడు. ఎంత చక్కని మాట! మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. ఎంత పశ్చాత్తాపడ్డాడండి దావీదు గారు. పై వచనం కూడా చదువుదాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎంత దీనుడుగా, ఎంత ఆర్ద్రతతో బ్రతిమాలుకుంటున్నాడు, దేవుణ్ణి గోజాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ రక్షణానందం నాలో లేదయ్యా, నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు నాకు లేదయ్యా, నాకు దృఢత్వము లేదు. ఈ రాత్రి కాలం దేవుడు నన్ను, మనలను ఆయన అడుగుతున్నాడు. రక్షింపబడిన కొత్తలో, రక్షింపబడినప్పుడు నీకున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నీకు ఇప్పుడు ఉందా? సమ్మతి గల మనస్సు నీకుందా? ప్రార్థించాలి అంటే సమ్మతి గల మనస్సు నీకు వస్తుందా? వాక్యం చెప్పమన్నప్పుడు సమ్మతి గల మనస్సు నీకు వస్తుందా? దేవునికి ఇచ్చుటలో సమ్మతి గల మనస్సు నీకు వస్తుందా? దేవుని పని చేయుటలో సమ్మతి గల మనస్సు నీకు వస్తుందా? నీ భక్తి దృఢమైనదిగా ఉందా? ఎండుటాకు వంటి మనస్సు కలిగి, అలాంటి భక్తి కలిగి కష్టాలని గాలికి ఇటు అటు కొట్టుకుపోయేదిగా ఉందా? దృఢత్వం ఉందా? సమ్మతి గల మనస్సు ఉందా? ఆనందం నీకుందా? బైబిల్లో అనేకులు ఆయన రక్షణను బట్టి ఆనందించారు. చదువుతాం మనం ఈరోజు పాఠం అయిపోయేలో. అనేకులు ఆయన రక్షణను గురించి ఆనందించారు. మనం ఆనందిస్తున్నాము రక్షణను గూర్చి ఆనందించడం అంటే ఏంటి? రక్షణను గూర్చి ఆనందించేవాడు ఆ రక్షణను మనకివ్వడానికి కారకుడైన కర్తను కనపరుస్తాడు, మహిమపరుస్తాడు, ఆయనను ప్రసిద్ధి చేస్తాడు, ఆయనను చాటిస్తాడు, ఆయన ప్రేమను, మన రక్షణ కర్త యొక్క నామమును ప్రకటిస్తాడు. నా సొంత మాటలు ఏమి లేవు, దీన్ని ప్రతిదానికి రిఫరెన్స్. రక్షణను కోరుకున్నవాడు, లేకపోతే రక్షణను పొందుకున్నవాడు రక్షణను గురించి వెల్లడి చేయాలన్నది బైబిల్లో. రక్షణను పొందుకున్నవాడు రక్షణ గురించి సంతోషించాలి, హర్షించాలి అన్నది బైబిల్లో. అంతేకాదు, రక్షణనిచ్చినటువంటి ఆయన నామమును ప్రకటించాలి అన్నది. ఇక్కడైతే దావీదు గారు ఆ రక్షణ ఆనందమును కోల్పోయిన స్థితిలో మనకి కనబడుతుంది. సంసోన్ గారిని అయితే జ్ఞాపకమే చేసుకోగల, వివరించుకోవాల్సిన అవసరతే లేదు. ఎన్నో మార్లు కోల్పోయాడు. ఆయనను తిరిగి తన ప్రార్థన ఆలకించాడు. సంసోన్ ప్రార్థన ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వయసున్న ఒక దైవజనులు, ఒక పాస్టర్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను. సంసోన్ గారు
ప్రామిస్డ్ సన్, వాగ్దాన పుత్రుడు కదా. అంతేకాదు ఆయన ఏం చేయబడిన వాడు? ఆయన నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు కదా, నాజీరు చేయబడినవాడు కదా, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు కదా. మరి రేపు సంసోను గారికి పరలోక రాజ్యంలో స్థానం ఉందంటారా? సంసోను గారి రక్షణ కోల్పోయినట్లేనంటారా? ఎందుకు సంసోను గారి యొక్క జీవితం అంతా సాడ్గా ముగించబడింది? ఎందుకో సంసోను గారి జీవితం తలుచుకున్నప్పుడల్లా చాలా బాధేస్తూ ఉంటుంది. అంకుల్, ఆయనకి ఇంకా రక్షణ లేనట్టేనా? పరలోక రాజ్యంలో చోటు లేనట్టేనా అని అడిగినప్పుడు వారు తెలియజేసిన విషయం ఏంటంటే, ఒక్కసారి రక్షింపబడిన, రక్షణలోనికి వచ్చిన వారెవరు కూడా రక్షణను కోల్పోరమ్మా. పరలోక రాజ్యంలో సంసోను గారికి స్థానం ఉంది, కానీ తన క్రియలను బట్టి దేవుడు శిక్షిస్తాడు, తన క్రియలను బట్టి తీర్పులోకి తీసుకొస్తాడు. సంసోన్ అంటే న్యాయాధిపతులు ఉన్న సంసోన్ అనే కాదు, ఈ లోకంలో ఉన్న అలా బ్రతికిన ఏ సంసోన్ అయినా, అలా బ్రతికిన ఏ పౌలైనా, ఇంకొక పేరు ఏది కలిగి ఉన్నా, ఒకసారి రక్షింపబడిన తర్వాత తప్పిదములు చేస్తే ఆ తప్పిదానికి శిక్ష ఉంది, కానీ రక్షణను కోల్పో. ఆయన సంచకరువుగా మనకి రక్షణను ఉంచాడు. రక్షణను కోల్పోరు. ఒక్కసారి దేవుడిచ్చిన రక్షణను ఎవ్వరు కూడా కోల్పోరు, కానీ ఆ రక్షణ వలన వచ్చే ఆనందాన్ని కోల్పోతారు. రక్షణ వలన వచ్చే ఆనందాన్ని కోల్పోతారు అని దైవజనులు జవాబు ఇవ్వడం జరిగింది. అలా రక్షణానందాన్ని కోల్పోయిన స్థితిలో ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యాము, అది దావీదు గారి వలె ఆనందం మిస్ అవ్వడం మాత్రమే కాదు, ఎక్కడైనా కొంతమంది మన గూగుల్ మీట్స్లో సిస్టర్స్ కొంతమంది ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు కొన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా వేదనగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో నా భర్త నేను కలిసి ప్రేయర్లో చాలా స్పెండ్ చేసేవాళ్ళం, చాలా ఆత్మీయంగా గడిపేవాళ్ళం. నా భర్త మరణించిన తర్వాత నేను చాలా కోల్పోయాను నా భక్తి జీవితాన్ని. ఆయన మరణించాడు అన్న ఆ మూమెంట్స్లో, లేకపోతే ఆ జ్ఞాపకాలలో ఆయన గురించి ఎక్కువ చింతించటంలో అయ్యుండొచ్చు. నా ప్రార్థన జీవితంలో అయితే చాలా మార్పులు వచ్చాయి, చాలా తగ్గిపోయింది దేవునికి నాకున్న సాన్నిహిత్యం అని చెప్పడం విన్నాను. చాలా చాలా విచారం కలిగింది. తర్వాత వారికి చెప్పవలసిన జాగ్రత్తలు నేను చెప్పాను. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు మనతో కలిసి ఉండే భర్త కోల్పోతేనే మనం అంత బాధపడుతున్నాం కదా, అంతకు మించిన భర్త మనకున్నాడు. ఈజ్ పర్మనెంట్ లార్డ్, పర్మనెంట్ ఫాదర్. ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన ఆనందాన్ని, ఆయన ఇచ్చిన భక్తి జీవితాన్ని మనం మిస్ అవ్వకూడదు. శరీరానుసారంగా దూరమైనటువంటి మనుషులను బట్టి మన భక్తి జీవితంలో మార్పులు రాకూడదు, ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మనం. చాలామంది, మా సంఘంలోనే ఒక స్త్రీ ఉంది, తను ఎప్పుడు బైబిల్ క్విజ్ పెట్టినా ఆల్మోస్ట్ ఫస్ట్ వస్తుంది. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా చక్కగా బైబిల్ చదువుతుంది, భక్తి పరురాలు. ఆమె నోట నుండి ఒక అనూహ్యమైన స్టేట్మెంట్ విన్నాను నేను. ఏంటయ్యాదంటే, తనకు కలిగిన పిల్లలు ఒక 4-5 సంవత్సరాల లోపే మరణిస్తూ ఉన్నారు. అలా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. నాకంటే వయసులో చాలా చిన్నది. ఎర్లీగా మ్యారేజ్ అయింది. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, ఒక పాప మాత్రం ప్రాణాలతో ఉంది. మిగిలిన బిడ్డలందరూ మరణిస్తూ వచ్చారు 10 మెంబర్స్. 10th బాయ్ అసలు మరణిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మరణించాడు. మరణించినప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, నాకు నా ప్రార్థన ఆలకించడం అనుకోండి దేవుడు, నా ప్రార్థన ఆలకించి నా బిడ్డను 10వ బిడ్డను మరణింప చేయకుండా ఉండలేదు దేవుడు. నా ప్రార్థన అయితే ఆయన ఆలకించలేదు. నాది ఆలకించకపోతే ఆలకించకపోయాడు. మీ అందరి ప్రార్థనలు ఏమైనాయి? సంఘంలో
మీరందరూ కూడా నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, మీ అందరి ప్రార్థనలు కూడా వినలేదా దేవుడు? నా బిడ్డను తీసుకున్నాడు, అసలు ఈయన దేవుడేనా? షాకింగ్ స్టేట్మెంట్, షాకింగ్ స్టేట్మెంట్. దేవుడు ఎవరికి వాళ్ళ వయోపరిమితి ఎంతో చెప్పలేదు. ఎవరికి కూడా పాత నిబంధనలో స్టార్టింగ్లో దేవుడు చెప్పాడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80 సంవత్సరాలు అని చెప్పాడు. తర్వాత పత్రికలు చదవలేదా మనం? బైబిల్ క్విజ్కి ఫస్ట్ వస్తున్నాం, బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, భక్తిగా బ్రతుకుతున్నాం, బైబిల్ మొత్తం చదివాం కదా మనం. యోబు గారు ఏం చెప్పారు? యాకోబు గారు ఏం చెప్పారు? మోషే గారు ఏం చెప్పారు? నీడ వంటిది మానవుని ఆయుష్కాలం, లేకపోతే మానవుని నియమింపబడిన దినములు ఎలాంటివి? నీడ వంటివి. ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటివి, ఆవిరి వంటివి. దేవుడు నీకు బిడ్డనిస్తే, లేక నాకు బిడ్డనిస్తే దేవుడు చెప్పాడా ఇన్ని ఇయర్స్ నేను ఉంచుతానని మనకేమన్నా వాగ్దానం చేశాడా? లేకపోతే మన జీవితం గురించి మనకు ప్రామిస్ చేశాడా? ఇన్ని సంవత్సరాలు నిన్ను బ్రతికిస్తాను, హ్యాపీగా ఈ లోకంలోనే ఉండు, ఈ లోకం అనే బస్సులో ప్రయాణం చేస్తా, నీ జీవితంలో ఒక సీట్లో నువ్వు ఖర్చు వేసావు, ఇక అదే ఆ సీటే నాకు ఆనందం, ఆ సీటే నాకు మహా స్వీట్, నేను ఇంకా అక్కడ నుంచి కదలను అని అనుకుంటున్నామేమో. దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్. గ్యారంటీ లేని జీవితం మనం బ్రతుకుతున్నామంటే దినదినము ఆయన కృపే. ఈరోజు చివరి దినం మనకు అవ్వలేదు మన జీవితానికంటే ఆయన మహాకృప. రేపు చివరి దినం కాదు అని గ్యారంటీ చెప్పలేము. అందుకే ప్రతి గడియ దేవుని చిత్తమైతే సజీవుల సంఖ్యలో ఉంటే, ప్రతి నిమిషము ప్రతి దినము సజీవుల సంఖ్యలో ఉంటే, నేను బ్రతికుంటే ఆయన చిత్తమైతే, ఆయన కృప ఉంటే, ఆయన దయ తలిస్తే, ఆయన చిత్తమైతే అనాలి. గ్యారంటీ చెప్పలేదు. దేవుడు మాట తప్పలేదు. దేవుని చిత్తం ఏమై ఉందో ఈ లోకంలో అనుక్షణము వణుకుతూ బ్రతుకుతూ కష్టాల్లో అనారోగ్యంలో బ్రతకడం కంటే ఆయన దగ్గర రెస్ట్ తీసుకోవడం ఉత్తమమని ఆయన తలస్తే తీసుకుంటాడు. రెడీగా ఉండాలి, మనం రెడీగా ఉండాలి. అసలు భక్తుల దృష్టికి మరణం చాలా విలువైంది ప్రియులారా. ఈ లోకస్తులు చూసినట్టుగా చూడొద్దు మరణాన్ని. నేను మరలా చెప్తున్నాను, లోకస్తులు మరణాన్ని ఎలా చూస్తారో అలా చూడొద్దు మనం. మరణాన్ని లోకస్తులు అదే ఇక పర్మనెంట్ ఎండ్ అనుకుంటారు. నో, అసలు అదే మనకు బిగినింగ్, దేవునితో కలిసి బ్రతకడానికి. ఆయన బిడ్డల నీతిమంతులైన ఆయన భక్తుల మరణము దేవుని దృష్టికి ఇంకా చాలా విలువైంది. గొప్ప దృష్టితో ఆలోచించాలి మరణం గురించి మనం. ఆయన చిత్తం. యోబు గారు ఏమన్నారండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. శరీరానుసారంగా దుఃఖం ఉండదని నేను చెప్పట్లేదు. అఫ్ కోర్స్ మనం రక్త మాంసములు కలిగిన వారం కాబట్టి దుఃఖం ఉంటుంది. కానీ ఆ దుఃఖము దేవునిని దూషించేదిగా ఉండకూడదు సుమే. దేవునిని క్వశ్చన్ చేసేదిగా ఉండకూడదు. ఎవరో మనం కుండలం అండి, ఓటి కుండలం, మనం మట్టి కుండలం, ఓటి పాత్రలం. మనం కుండెల్లి కుమ్మరి వారిని క్వశ్చన్ చేయకూడదు. నన్ను ఎందుకు నా మూతి ఇంత చిన్నగా పెట్టావు, నా మూతి వెడల్పుగా పెట్టావు, నన్ను ఇంత హైట్గా చేసావు, ఇంత షార్ట్గా చేసావు, నేను పగిలిపోయానే, ఈ క్వశ్చన్స్ అన్ని కుండ దగ్గర ఉండకూడదు. కుండలం మనము మన దుఃఖము, మన ఆలోచన దేవునిని క్వశ్చన్ చేసేదిగా ఉండకూడదు. వీ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ అవర్ క్రియేటర్, ద గాడ్. ఎందుకు ఈ విషయాలని మనం మాట్లాడుతున్నామంటే రక్షణ మాత్రం మనకు పర్మనెంట్. రక్షణ మన నుండి వేరు చేయబడదు, కానీ ఆ రక్షణ వలన వచ్చే ఆనందాన్ని మనం మిస్ అవుతుంటాం. ఆ రక్షణ వలన వచ్చే ఆనందాన్ని మనం మిస్ అవుతాం మన భక్తి జీవితంలో తేడాలు వచ్చినప్పుడు.
వస్తున్నాయా ఎక్కడైనా? మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనం కోల్పోయిన బిడ్డలను బట్టి, మనం కోల్పోయిన మన వారిని బట్టి మన భక్తిలో తగ్గుముఖం పడుతుందా? మన భక్తి యొక్క గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతుందా? చెక్ చేసుకుందాం, పరిశీలించుకుందాం. ఇది చాలా అవసరం మనకి. మనం వినే వాక్యాలలో ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఇది కాదు. దేవుని రాకడ సమీపమయ్యేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఇది. దేవుని రాకడ దగ్గరవుతున్నప్పుడు, మన దినములు బహుకొంచెముగా ఉన్నప్పుడు, అంత్య దినాలలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం నేర్చుకొని మనల్ని మనం సరిచేసుకోవాల్సిన మెసేజెస్ ఇవి. ఏంటయ్యా అంటే మన భక్తి జీవితాన్ని మనము చెక్ చేసుకోవాలి. రక్షణ ఆనందమును ఆయన కోల్పోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇన్ని వస్త్రాలు చూసాం కదా, మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో పెండ్లి వస్త్రం అనేది చూసాం. పెండ్లి వస్త్రము అనేది చూసాం. ఆ పెండ్లి వస్త్రం టాపిక్లో మీరు గమనిస్తే, ఆ పాఠం అంతా గమనిస్తే, జస్ట్ పెండ్లి వస్త్రం లేదని ఆయనను ఎక్కడికి పంపిస్తారండి? ఆ ఉపమానంలో మీకు గుర్తుందా? మళ్ళీ చెప్పండి, వినపట్లేదు. సరే సార్, లేదు, చదువుతాను తీయండి ఒకసారి. అగ్నిగుండం 22 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త. ఒక చక్కని పదం ఉంది అక్కడ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 12-13 వచ్చిన. పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చాడని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు ఈయన కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉండునని పరిచారకులతో చెప్పారు. ఎక్కడికి పంపించారు ఆయన్ని? వెలుపటి చీకటి, నరకం. చీకటి అంటే ఒకసారి ఆశీర్వాదం అమ్మ క్వశ్చన్ అడిగారు. వెలుపటి చీకటి అంటే ఏంటమ్మా? నన్ను అడిగిన క్వశ్చన్ కాదు, పాస్టర్ గారిని అడిగారు. వెలుపటి చీకటి అంటే నరకం. ఏడ్పును పండ్లు కొరుకుటను ఎక్కడ ఉంటాయి? నరకం. పెండ్లి వస్త్రం లేకపోతే నరకంలో వేసేస్తారా? పెండ్లికి పిలిచింది వాళ్ళే. జస్ట్ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది వెడ్డింగ్ గార్మెంట్స్ అని. పెండ్లి వస్త్రమును వెడ్డింగ్ గార్మెంట్ అని ఉంటుంది. కేవలం పెండ్లి దుస్తులు లేవని, పెళ్లి బట్టలు లేవని, మంచి బట్టలు వేసుకొని రాలేదని ఎవరైనా అసలు ఈ లోకంలో ఎలాంటి వస్త్రాలు వేసుకొని వచ్చినా వాళ్ళకి భోజనం పెడతారు, గౌరవిస్తారు, వాళ్ళని చక్కగా ట్రీట్ చేసి పంపిస్తారు. నరకంలో వేసేస్తారా అంటే ఇది ఏ పెండ్లి అయి ఉండొచ్చు? ఏ పెండ్లి అయి ఉండొచ్చు ఇది? చదువుదాం. 22వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 2-3 వచనాలు కూడా. 22వ అధ్యాయము మత్తయి సువార్త 2-3 వచనాలు. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుండకపోయింది. కాగా అతడు ఇదిగో. పిలువనంపించింది ఎవరు? పెళ్లి విందు ఎవరైతే చేస్తున్నారో వారు కదా. అందరిని పిలిచింది ఆయనే. పిలిచింది ఆయనే. 4వ వచనం చివరి భాగం ఉంది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపారు. ఇక్కడ పెండ్లి విందు ఇక్కడ పోలిక చెప్తున్నాడు. పరలోక రాజ్యం గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెడ్డింగ్ సెరమనీ లేకపోతే వెడ్డింగ్ అకేషన్.
ఆ వెడ్డింగ్ పెండ్లి విందు కేవలం ఈ లోకానుసారంగా జరిగే పెండ్లి విందు కాదు. అది పరలోక రాజ్యంలో, పరలోకములో పెండ్లి కుమారుడైన మన ప్రభువును ఎదుర్కొనుటకు, ఆయనతో కలిసి గడుపుటకు మనం తయారై వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకేముండాలి? పెండ్లి వస్త్రము ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇది జస్ట్ వెడ్డింగ్ గార్మెంటా, సాల్వేషన్ గార్మెంటా? నరకంలో వేస్తున్నారు అని అంటే జస్ట్ పెండ్లి వస్త్రం లేకపోతే నరకంలో వేసారా, లేక రక్షణ అనే వస్త్రం లేనందుకు ఆ వెలుపటి చీకటిలోనికి అనగా నరకంలోనికి పంపించారా? ఏంటి ఈ వస్త్రం? పెండ్లి వస్త్రమా, రక్షణ వస్త్రమా? ఏమర్థం అవ్వాలి మనకి? రక్షణ వస్త్రం. రక్షణ ఒకటి. రక్షణ ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తిగా దావీదు గారు మనకు కనబడుతున్నారు. తిరిగి ఆయన పొందుకున్నారు దాన్ని పశ్చాత్తాపడుట ద్వారా, తిరిగి ఆ తప్పును చేయకుండుట ద్వారా. ఇక్కడ దేవుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం రక్షణ లేకపోతే ఆయనకు ఏమాత్రము మర్యాదలు కాదు కదా, ఏకంగా వెలుపటి చీకటిలోనికి ఆయన్ని బంధించి పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత ఇంపార్టెంట్ రక్షణ వస్త్రం అనేది, అంత ఇంపార్టెంట్. చాలా మంది రక్షణ ఆనందాన్ని కోల్పోతారు. కొంతమంది దేవుణ్ణి ఎదుర్కొనే ప్రక్రియలో, రాకడలో ఆయన్ని ఎదుర్కోవాలి అని తెలిసి కూడా రక్షణ వస్త్రం కాపాడుకోవడం, ధరించుకొని ఉండడం, నిత్యము దానిని ధరించుకొని మనతో పాటు ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసి కూడా దానిని పట్టించుకోకుండా ఉంటారు. కానీ కొందరైతే అసలు ఆ మురికిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు. అందుకే అనేక మార్లు ముఖ్యంగా యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఐ థింక్ 18వ వచనం అయి ఉండొచ్చు, అక్కడ అంటాడు దేవుడు, మీ పాపములను అక్కడ ఒక వస్త్రంతో పోలుస్తూ చెప్తాడు, ఎర్రని వైనను. చదువుతారన్నమాట ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఐ థింక్ 18th వర్స్. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లనివగును. చాలు, ఎంత ఎర్రగా ఉన్నా వాటిని ఎలా చేస్తానంటున్నాడు దేవుడు? తెల్లగా చేస్తున్నాను. మీరు అద్దకం వేసే వాళ్ళను కనుక్కోండి, ఐడియా ఉందో లేదో. మా మేనత్త ఒక ఆవిడ బట్టలకి రంగు వేయించుకునేవాడు మేము చిన్నపిల్లలప్పుడు. ఎందుకు అంత థిక్ కలర్స్ వేయించుకుంటావు? వంకాయ కలరు, ఎర్రటి రంగు, ఎందుకు శారీ పెట్టికోట్స్కి ఎందుకు అంత థిక్ కలర్ వేయించుకుంటావు అని నేను ఎప్పుడు కోప్పడుతుండేదాన్ని. తను అంత థిక్ రంగులు వేయించుకుంటే అవి వాడగా ఎప్పటికో కానీ రంగు పోవమ్మా, ముఖ్యంగా రెడ్ కలర్ అయితే అసలు రంగు పోదమ్మా అని చెప్పేదాన్ని. నయోమి మా అత్త పేరు, ఇప్పుడు లేరు, మరణించారు. రెడ్ కలర్ ఎంత చేసినా ఎంత ఉతికినా రెడ్ కలర్ పోదు అని చెప్పేవారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు ఎంత ఎర్రనివైనా, ఎలాంటి ఎర్రనివి అక్కడ మరొక పదం రాయబడి ఉంది కదా, ఆ మాట మరొకసారి చదవండి అమ్మా. యెషయా గ్రంథము కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లని వగును, రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును. కెంపు, రక్తం, థిక్కెస్ట్ రెడ్ కలర్, అంత ఎర్రనివైనా తెల్లగా చేస్తానంట. అంటే ఉతకబడని స్థితి ఎవరైనా ఉంటే, క్లియర్ చేయబడని స్థితిలో ఎవరైనా ఉంటే వారు
తెల్లగా వారి క్రియలను, వారి బ్రతుకును, వారి భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. రెడ్ రోజెస్ అనే ఒక నావెల్ ఉంది. రచయిత ఆ రెడ్ రోజెస్ అనే నావెల్లో ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ వ్యక్తి అనేకమైన హత్యలు చేస్తాడు. హత్య చేసిన చోటల్లో ఒక రెడ్ రోజుని వదిలిపెట్టి వెళ్తూ ఉంటాడు. ఆ రెడ్ రోజుని వదిలి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత హత్యలన్నీ మానేసి ఆయన ఒక చోట తనను గురించి తాను మాట్లాడుతూ ఉంటాడు. మార్పు చెందిన తర్వాత, ఒకప్పుడు నేను ఇంత గొప్ప మర్డరర్ని, చాలా క్రూషియల్గా బ్రతికాను నేను. ఎలాంటి మర్డరర్ని అయ్యా నేను అంటే, ఈ లోకంలో ఉన్న ఏ సోప్ కూడా నా చేతులు కంటిన రక్తాన్ని కడగలేదు అనే స్టేట్మెంట్ చెప్పాడు. నా చేతులకి అంటుకున్న ఏ రక్తము, ఎంత రక్తం అంటుకుందయ్యా అంటే, ఈ లోకంలో ఉన్న ఏ సోప్ కూడా, ఏ సబ్బు కూడా నా చేతులు కంటిన రక్తమును కడగలేదు. అన్ని హత్యలు చేశాను నేను అని చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కెంపు వలె ఎర్రనివైనా, రక్తమంత ఎర్రనివైనా, నీకు చేతులు కాదు, నీ నిలువెల్లా నువ్వు పాపివైనా, మాత్రమే కాదు, దొంగవి, ద్రోహివి, దోషివి, మనం ఎలాంటి పాపం చేసిన వారమైనా, ఎట్టి పాపినైనా నేను నెట్టివేయను, నిన్ను నేను తెల్లగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. మన రహస్య పాపములు ఎన్నో, మన తలంపుతో చేసిన పాపములు ఎన్నో, మన నోటితో ఎన్నో లెక్కలేనన్ని, మనం ఆవేశంలో, కోపములో చేసే పొరపాట్లు ఎన్నో, లెక్క పెడితే పుస్తకాలు సరిపోవు మనకి. ఒక్కొక్కసారి మన జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, నేను చాలా సాఫీగా బ్రతుకు లీడ్ చేసి యేసు ప్రభులోకి వచ్చానని చెప్పగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. పౌలు గారి గురించి చెప్పబడింది కాబట్టి నిందితుడు ఆయన, దోషి ఆయన, హంతకుడు, దోషకుడు, హానికరుడు అని మనం మాట్లాడుకుంటున్నాం. పౌలు గారి కంటే హానికరులం కాదా మనం? పౌలు గారు శరీరాన్ని చంపాడు, శరీరానికి గాయం చేశాడు. మనం చేయట్లేదా? మనం ఎలా చేస్తాం తెలుసా? ఒకరిని ద్వేషించడం వలన తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. వ్యభిచారం చేయక్కర్లా, మోహపు చూపు చాలు, వ్యభిచారం కంటే ఘోరం. మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం. ఎంత చెడ్డ తలంపులతో చూసాం మనం, చూసి ఉండొచ్చు. తలంపులతో పాపాలు, చేతులతో పాపాలు, నోటితో, కళ్ళతో, ఆలోచనలతో, నిర్ణయాలతో, ఒక మనిషి గురించి పెట్టుకున్నటువంటి ఇంటెన్షన్స్, ఉద్దేశములతో పాపులం మనం. పౌలు గారి గురించి చెప్పబడింది కాబట్టి ఆయన కనపడినటువంటి పాపి. ఆయన ప్రొఫైల్ బ్యాడ్ అని మనం చెప్పుకుంటున్నాం. మన ప్రొఫైల్ ఎలాంటిది? వర్స్ట్, బ్యాడ్, వర్స్ట్ ప్రొఫైల్ కలిగిన వారు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వాళ్ళం మనం. జీవమే లేదు మనలో, దూరస్తులము మనము. దేవునికి దూరముగా బ్రతుకుతున్నటువంటి వారం మనము. ఎక్కడో చిన్న కుమారుడు తప్పిపోయాడు కాబట్టి ఆయన ప్రొఫైల్ రాంగ్ అని మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఎన్ని విషయాల్లో తప్పిపోయాము? యాకోబు పత్రికలో మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. ఒక్క విషయం కాదు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలోనే. పౌలు గారు అయితే సంఘం విషయంలో, పేతురు గారు అయితే అబద్ధం ఆడే విషయంలో కదా, శారమ్మ గారు అయితే నవ్విన విషయంలో, మోషే గారు అయితే కాని మాట పలికిన విషయంలో, మనమైతే వీటన్నిటిలో ఒప్పుకోక తప్పదు ప్రియులారా. ఇకనైనా ఒప్పుకోకపోతే దేవుని ఎదుట నేను పాపము చేయలేదని మనము చెప్పుకునే ఎడల, 1 యోహాను పత్రిక, నేను నాలో పాపము లేదు, నేను పాపము చేయలేదు, నేను పాపిని కాదు అని మనం చెప్పిన ఎడల మనము దేవునిని అబద్ధికునిగా చేయుచున్నాము, మరియు ఆయన ఆత్మ మనలో నిలువదు. సెల్ఫ్ ఎనలైజేషన్ ఆఫ్ సాల్వేషన్.
వస్త్రము, రక్షణ అనే వస్త్రము పోగొట్టుకుంటే ఆ రక్షణానందాన్ని మిస్ అయితే ఒక ఎనలైజేషన్. రక్షణను మనతో పాటు ధరించుకోకుండా దేవుణ్ణి ఎదుర్కొనబోతే పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి కుమారుని చూడటానికి వెళ్ళినట్టు. అది ఒక విధమైన ఎనలైజేషన్. వస్త్రం నిండా మురికి, పాపమనే ఎరుపు, పాపమనే రక్తం, పాపమనే కెంపు ఉంటే ఒక రకమైన ఎనలైజేషన్. దేవుని దగ్గరికి వెళ్ళాలి. సొల్యూషన్ ఒక్కటే, దేవుడే. ఎలాంటి పాపమైన సొల్యూషన్ ఒక్కటే, హిస్సోప్. దేవుడు, ఆయన సన్నిధి, ఆయన పాదం. ఆయన దగ్గరికి వెళ్తే మనలను మనము కడుగుకొనగలం. ఆయన మనల్ని కడుగుతాడు. మనలను మనము ఒప్పుకుంటే మనము మన పాపములను, నీ పాపములను నీవు నోటితో ఒప్పుకోవాలి. నా పాపములను నేను నోటితో ఒప్పుకునేలా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకునేలా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. సమస్త దుర్నీతి అంటే ఎర్రని రక్తము వంటి పాపము, కెంపు వంటి పాపము, ఎర్రగా కనబడుతున్నటువంటి సమస్త దుర్నీతిని తెల్లగా, హిమము వలె, హిమము కంటే తెల్లగా ఆయన చేస్తాడు. అదే పవిత్రత. పవిత్రత ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి? అనుదినము మనలను మనం కడుక్కోవాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత. ఈ లోకానుసారంగా 2 సార్లు చేస్తామేమో మన స్నానం. వీలైతే అనుదినము, అనుక్షణము వాక్యముతో మనలను మనము కడుగుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మీరు తర్వాత చదవండి. ప్రకటన గ్రంథము 17:4లోను 19:13లోను రక్తములో ముంచబడిన వస్త్రము మనకు కనబడుతుంది. మనము రక్తములో ఉంచబడిన వారు. రక్తము చేత, ఆయన రక్తము మన ప్రతి పాపమును పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. పవిత్రులనుగా చేయు. కీర్తన 35:9లో ఆయన అంటున్నాడు, రక్షింపబడ్డావా? అయితే దాన్ని వెల్లడి చేయాలి. చదువుతారా? చదివేసుకొని మనం క్లోజ్ చేద్దాం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం ప్లీజ్. కీర్తన 35:9. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. చాలు సిస్టర్, రక్షణను బట్టి సంతోషించు. ఓకే, మరకలు లేవు, మచ్చలు లేవు, కరెక్ట్గానే బ్రతుకుతున్నాం. కానీ రక్షణను బట్టి సంతోషిస్తున్నామా? చాలామంది లోపల బయటికి వ్యక్తం చేయకపోయినా దేవుణ్ణి నమ్ముకోక ముందే కష్టాలు ఏమీ లేవు అంటుంటారు. ఎంత పొరపాటో తెలుసా? దేవునిలోనికి వచ్చిన తర్వాత అన్ని కష్టాలే అంటుంటారు. అంటే దేవునిలోనికి వచ్చినందుకు, రక్షణలోనికి వచ్చినందుకు వారు హర్షించట్లేదు, సంతోషించట్లేదు. దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము సంతోషించాలి. రక్షణను బట్టి హర్షించమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది. అంతేకాదు, యెషయా 25:9లో కూడా ఇదే మాట మనకు కనబడుతుంది. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించాలి. తర్వాత ఆయన మనకిచ్చిన రక్షణను మనము వెల్లడి చేయాలి, ప్రకటించాలి, ప్రసిద్ధి చేయాలి. 40వ కీర్తన 10వ వచనం. 40వ కీర్తన 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో నుంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను చాలమ్మా, నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను. ఆ నీతిని, నీ రక్షణను వెల్లడి చేసి ఉన్నాను, ప్రకటించాను, ప్రసిద్ధి చేశాను. ఇదే మాట కీర్తన 98:2లో కూడా మనం చూస్తాం. 71:15లో కూడా మనం చూస్తాం కీర్తన. ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఏం చేయాలి? మొదటిగా సంతోషించాలి. ఆయన మనకిచ్చిన రక్షణను మనం వెల్లడి చేయాలి, అనగా ప్రకటించాలి. నేను రక్షింపబడ్డాను, నువ్వు కూడా రక్షింపబడు అని రక్షింపబడని వారికి మనము ప్రకటించాలి.
అంతేకాదు మూడవదిగా ఆయన రక్షణను నిర్లక్ష్యం అయితే చేయకూడదు. మనం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణ ఇది! పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఈ రక్షణ అవసరం, రక్షణ వస్త్రం అవసరం. నరకము నుండి తప్పింపబడాలి అంటే ఈ రక్షణ వస్త్రం అవసరం. మన దగ్గర, మీ అందరి దగ్గర ఆధార్ కార్డు ఉందా? స్పీకర్ ఆన్ చేయండి. కదా, మిగిలిన ఎవరి దగ్గర లేదు ఆధార్ కార్డు? ఓకే, ఆధార్ కార్డు మనందరి దగ్గర ఉంది. ఎందుకు దేనికైనా మనకు ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. దేనికైనా బ్యాంకులో డబ్బులు ఉండాలన్నా, బ్యాంకులో నుండి ఆ డబ్బులు తీసుకోవాలన్నా మనకు అదొక ప్రూఫ్ అయిపోయింది, ఆధారం అయిపోయింది. ఆధార్ కార్డు కంపల్సరీ. ఈ రక్షణ అనే వస్త్రం కూడా కంపల్సరీ మనకు పరలోకం వెళ్ళాలంటే. భూమి మీద మనిషిగా బ్రతకాలి అంటే ఆధార్ కార్డు మనకి ఎంత ఇంపార్టెంట్, ఒక ఐడి ప్రూఫ్ ఎంత ఇంపార్టెంట్. పరలోక రాజ్యం వెళ్ళాలన్నా కూడా రక్షణ వస్త్రము అంతకన్నా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా భూమి మీద చాలామంది ఉన్నారు. పోగొట్టుకున్న వాళ్ళు, మిస్ అడ్రస్ ఉన్నవాళ్ళు, ఆ అడ్రస్ మిస్ అయిన వాళ్ళు, ఆధార్ కార్డు వచ్చినా పోగొట్టుకున్న వాళ్ళు, అక్కడ నుంచి ఇంకో చోటకు మార్చినప్పుడు చల్లని ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళు బ్రతుకుతున్నారు, భూమి మీద నివసించగలుగుతున్నారు. కానీ రక్షణ అనే ఆధార్ కార్డు మనకు లేకపోతే పరలోక రాజ్యంలోనికి నో ఎంట్రీ. వెలుపటి చీకటిలోనికే మనకి వెల్కమ్ ఉంటుంది, పరలోక రాజ్యంలోనికి ఎంట్రీ ఉండదు. అంతటి గొప్ప రక్షణను, అంతటి గొప్ప ఆధార్ కార్డును నిర్లక్ష్యం చేయకూడదు, పోగొట్టుకోకూడదు, మిస్ చేయకూడదు. ఆధార్ కార్డులో తప్పులు ఉండకూడదు, మనము కొనసాగించుకోవాలి. నిన్నటి దినాన పొరపాటుగా నేను ఒక పొరపాటు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఏమంటే, మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి అని పేతురు గారు అన్నట్టున్నాను నిన్న. కానీ ఆ మాట అన్నది పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చివరి రెఫరెన్స్ ఈనాటి మాటలకి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, ఫిలిప్పీ 2:3 ఏముందో ఒకసారి చదువుతారా? ఇంకొకసారి చెప్పండి సిస్టర్. ఫిలిప్పీ 2:3 చదువుతారమ్మా. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యమును మాత్రమే గాక ఇతరుల కార్యమును కూడా చూడవలెను. సొంత రక్షణను కొనసాగించుకునుడి అని ఉంటుంది కదా, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అనే మాట ఉంటుంది. నేను పోస్ట్ చేస్తాను ఒక 5 minutes. 12వ వచనమా? థ్యాంక్ యూ అమ్మా. 2:12 ఫిలిప్పీ 2:12 పౌలు గారు అన్నమాట. నిన్న పొరపాటుగా నేను పేతురు గారు అన్నారు అని అన్నట్టుగా జ్ఞాపకం ఉంది నాకు. ఒకసారి చదవండి ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునడి. భయముతోనూ వణకుతోనూ మన రక్షణను మనము కొనసాగించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా రక్షింపబడ్డామా? మనము రక్షణలో ఉండి కొనసాగించుకుంటూ ఉన్న వారమా? రక్షణలో కొనసాగుతున్న వారమా? రక్షణలో ఉండి కొనసాగింపబడుతున్న వాళ్ళం, రక్షణలో కొనసాగుతున్నటువంటి వారు. దీన్ని మనం అంతం వరకు సహిస్తూ కొనసాగించుకోవాలి. మనంతట మనం పొందేది కాదు, దేవుడు మనకి ధరింపచేసేది. గలతీ పత్రిక 3:27లో ఆయనను క్రీస్తును మనం ధరించుకుని ఉన్నాము ఆయన బిడ్డలంగా.
కానీ మనము ధరించుకునేవి కొన్ని ఉంటే ఆయన ధరింపచేసేవి కొన్ని ఉన్నాయి. వాటిలో బలము, సంతోషము, దయా కిరీటము, రక్షణ అనేవి కూడా కొన్ని అంశాలు. సో ఇంతటితో గలతీ 3:27 మనం ముగించుకుంటున్నాం. ప్రభు చిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే నెక్స్ట్ సెషన్లో 28వ మనం ప్రవేశిద్దాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడయుండి నడిపించిన గాక. మన రక్షణను మనం భయముతో వణుకుతో కొనసాగించుకునే గొప్ప బలమును శక్తిని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేయగా మనం గూగుల్ మీట్ని ముగించుకున్నాం. ప్రియులారా, ఆశీర్వాదం.